సిస్టర్ సిస్టర్ త్వరగా తండి. మీనాక్షి వదనమ్మా వదనమ్మా. మీనాక్షి మీనాక్షి మీనాక్షి. ఏమైంది సార్? యాక్సిడెంట్ డాక్టర్. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. రక్తం కూడా చాలా పోయింది. అర్జెంట్గా ట్రీట్మెంట్ చేయండి. మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. మీరు ఫామ్ ఫిల్అప్ చేయండి. నర్స్ కమాన్. మీరు పేషెంట్కి ఏమవుతారు? ఈ ఫామ్లో రాయాలి సార్. మీరు పేషెంట్కి ఏమవుతారు? మనిషికి మనిషి సహాయం, ఆపదలో తోడు, అంతే తప్ప ఏ బంధమో లేదు. తను ఏసీపీ జై తల్లి. హలో హలో, ఏసీపీ గారా? ఎవరు? ఇప్పుడు నా పరిచయం ముఖ్యం కాదు. మీ అమ్మగారికి యాక్సిడెంట్ అయ్యి వాట్ శ్రీ హాస్పిటల్లో ఉన్నారు. వెంటనే రండి. హలో హలో అమ్మా. చెప్పు రవి. మీనాక్షి వదినికి యాక్సిడెంట్ జరిగింది. శ్రీ హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఏంట్రా ఏంట్రా నువ్వు చెప్పేది? అవునమ్మా, నేను అన్నయ్య కారులో వెళ్తుంటే వదిన యాక్సిడెంట్ అయి దారిలో కనిపించింది. ఇప్పుడు ఎలా ఉందిరా? ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా. సరే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. వద్దమ్మా, వచ్చినా ఇప్పుడు చూడ్డానికి కుదరదు. డాక్టర్స్ ఎవరిని అలౌ చేయడం లేదు. సరే, మధ్య మధ్యలో ఫోన్ చేసి కండిషన్ ఎలా ఉందో చెప్తూ ఉండు. అలాగేనమ్మా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? చెయ్యి కొంచెం నొప్పిగా ఉందిరా. అమ్మా, ఇప్పుడే ఫోన్ చేసి ఆఫీస్కి 4 రోజులు సెలవు పెడతాను. నిన్ను దగ్గరుండి చూసుకుంటానమ్మా. జాయినింగ్ ఆర్డర్ తీసుకుని 10 రోజులు కూడా కాలేదు. ఇప్పుడు లీవ్ పెడితే ఏం బాగుంటుందిరా? ఏం పర్వాలేదు, నెమ్మదిగా నా పనులు నేను చూసుకుంటాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. భలే దానివమ్మా, నిన్ను ఈ పరిస్థితిలో వదిలేసి నేను డ్యూటీకి వెళ్తాను. నేను తప్ప నిన్ను చూసుకోవడానికి ఇంకెవరున్నారమ్మా? ఒక్క నిమిషం అమ్మా, వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. తీసుకోమ్మా.
మంచినీళ్ళు తీసుకో. ఒక్క నిమిషం అమ్మా. ఎవరు? గుడ్ మార్నింగ్. డైరెక్ట్గా ఇంటికి వచ్చావేంటి? నీ గొలుసు దొరకగానే ఫోన్ చేస్తాను. మా అమ్మకి యాక్సిడెంట్ అయ్యి నేను లీవ్లో ఉన్నాను. వెళ్ళేక్కడి నుంచి. ఏంటి? అత్తయ్య గారికి యాక్సిడెంట్ అయ్యిందా? ఏమన్నావు? అదే ఆంటీకి యాక్సిడెంట్ అయ్యిందా అన్నాను. వరుసలు కలుపుతున్నావేంటి? అబ్బా, ప్రపంచం విశాలమైంది, అభిమానం హద్దులేనిది. వరుసలు కలిపితే ప్రేమగా ఉంటుందని కలిపాను. అయినా అసలే ఆంటీకి యాక్సిడెంట్ అయిందన్నారు. బయట నిలబెట్టి ఇంటరాగేషన్ ఏంటి? తప్పుకోండి. అయ్యో ఆంటీ, ఆ తలకి చేతికి కట్లేంటా ఆంటీ? యాక్సిడెంట్ అయ్యి చిన్న దెబ్బలు తగిలాయమ్మా. ఇలా కట్లు కట్టించుకొని ఏం కాలేదంటారేంటాంటీ? అయినా ఇలా జరిగిందని నాకొక్క ఫోన్ చేసుంటే వెంటనే వచ్చి చూసుకునేదాన్ని కదా. చేసిన ఓవర్ యాక్షన్ చాలు. అంతేలేండి, ఆంటీకి యాక్సిడెంట్ అయిందని నేను పడుతున్న ఆవేదన మీకు ఓవర్ యాక్షన్ లాగే అనిపిస్తుంది. చాలే ఆపు. అవును, బొకే పండ్లతో వచ్చావు. మా అమ్మకి యాక్సిడెంట్ అయిందని నీకు ముందే తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? సిక్స్త్ సెన్స్ అండి, సిక్స్త్ సెన్స్. సంగీత గురువు గారిని కలవడానికి వస్తున్నాను కదా, పూలు తీసుకెళ్ళాలి, పళ్ళు తీసుకెళ్లాలని నా సిక్స్త్ సెన్స్ చెప్పింది. సంగీత గురుగారా? అదేనండి, మ్యూజిక్ టీచర్. సంగీతం నేర్పే గురువు గారు అనాలి. సరేలేండి, ఇప్పుడు మీ స్పెల్లింగ్ కరెక్షన్స్ అవసరమా? ఈ అమ్మాయి ఎవర్రా? అది ఈ అమ్మాయి. నేను చెప్తా. మా ఇద్దరిది గొలుసు బంధం. గొలుసు బంధవా? అదేం బంధం? అమ్మాయి ఈ అమ్మాయి గొలుసు. అబ్బా ఆపండి, ఇప్పుడు అవన్నీ అవసరమా? ప్రిస్క్రిప్షన్ ఎక్కడుంది? టాబ్లెట్స్ ఎలా వేయాలి అది చెప్పండి చాలు. నేను దగ్గరుండి చూసుకుంటాను కదా. అవసరం లేదు, ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. మా అమ్మని నేను చూసుకోగలను. మీరెళ్ళి డ్యూటీ చేసుకోండి, నేను ఆంటీని చూసుకుంటా. హలో మిస్టర్ జై, నువ్వు వెంటనే బయలుదేరి ఆఫీస్కి రా. సారీ సార్, 3 రోజులు నేను లీవ్ పెట్టాలనుకుంటున్నాను. నేను ఆఫీస్కి రాలేను. లేదు జై, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, నీతో డిస్కస్ చేయాలి. నువ్వు తొందరగా రా. ఏంట్రా? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంటమ్మా. నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. హలో ఏసీపీ గారు, కంగారేం లేదండి, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. మీరు తీరిగ్గా పని చూసుకుని రండి. ఆంటీని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, సొంత అత్తయ్యలా చూసుకుంటాను. అంటే నాకు అత్తయ్య లేదండి, అందుకే అలా అన్నాను. పెళ్ళయ్యాకే అత్తయ్య అవుతుంది. సరేలే, ఏదో లాజికల్ చెప్పి ఇప్పుడు నా పిలుపుని ఆపకండి. ఆంటీ అబ్బే ఏం బాలేదు, ఏదో లోటు అనిపిస్తోంది. అత్తయ్య, ఆ పిలుపు చూడు ఎంత బాగుందో. సరే మీరు ఆఫీస్కి బయలుదేరండి. దిగో. అబ్బా, ముఖ్యమైన విషయం అన్నారుగా, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటానుగా. అలా బయట నిలబడ్డారేంటి? వచ్చి కాఫీ తాగి వెళ్ళండి.